విజ్ఞాన్స్ యూనివర్సిటీ బిల్డింగ్ యంగ్ ఇండియా ఎంసెట్ లేదా ఇంటర్లో మెరిట్ ఆధారంగా బీటెక్లో అడ్మిషన్లు ప్రారంభం. వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. సినీ రంగం అత్యంత ప్రభావితమైన రంగం. సమాజాన్ని అత్యంతగా ప్రభావితం చేసేది నేరుగా సినిమానే. మరి ఈ సినిమాలో మహిళలు పట్ల ఆ సినీ రంగ పెద్దలకున్న అభిప్రాయం ఏంటి? ఇప్పటికీ చిన్న లేదు పెద్ద లేదు, సంవత్సరాలు గడిచిన మహిళల పట్ల వాళ్ళ మనసుల్లో ఉన్న అభిప్రాయాన్ని అప్పుడప్పుడు వెళ్ళగక్కుతూనే ఉంటారు. అది అత్యంత నీచంగా. ఈరోజు సీనియర్ నటులు చలపతిరావు కూడా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మహిళల పట్ల వెళ్ళగక్కారు. దీనిపై మహిళా లోకం బగ్గుమంటోంది. ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సంధ్య గారు, POW నాయకురాలు సంధ్య గారు, అదేవిధంగా సెన్సార్ బోర్డు మెంబర్ రేవతి గౌడ్ గారు, వారితో పాటు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సంధ్య గారు చెప్పండి, ఈరోజు చలపతిరావు గారు చాలా సీనియర్ నటులు. ఆయన ఈరోజు ఉదయం ఒక కార్యక్రమంలో చేసిన కామెంట్స్ మనం చూసాము. మీరందరూ కూడా ఆయన మీద జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఇన్నాళ్ళ సీనియర్ నటుడు, ఎంతోమంది మహిళలు, మహిళలు కూడా చూస్తేనే సినిమా ఈరోజు. అలాంటిది అంటే ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్న చలపతిరావు ఈ కామెంట్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఈరోజు ఉదయం నుండి అనేక చర్చలు నిన్నటి నుంచి జరుగుతున్నాయండి. అందులో ప్రధానం ఏంటంటే ఎంత ధైర్యం, ఎంత అహంభావం ఇలా మాట్లాడడానికి. బాహాటంగా ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే అందరం చూసాం. అసలు ఆ ట్యాగ్ లైన్ పెట్టడమే మహిళల్ని కించపరచడం. సినిమా వాళ్ళకి గతంలో రామ్ గోపాల్ వర్మ ఎప్పుడైనా మీ భార్యని చంపాలనిపిస్తుందా, చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా అని ఒక ట్యాగ్ లైన్ పెడతాడు. ఇట్లా ఆడవాళ్ళు మీద ట్యాగ్ లైన్లు పెట్టడం అనేది సినిమా రంగానికి కొత్త కాదు. ఇందులో ఇవాళ పెట్టింది ఏంటంటే ఆడవాళ్ళు వలన మనశ్శాంతి దూరం అవుతుందా, లేదా ఆడవాళ్ళు వలన మనశ్శాంతి ఉండదు అని సంథింగ్ ట్యాగ్ లైన్ రారండోయ్ అనే సినిమాకి పెట్టారు. దాన్ని ఆ ట్యాగ్ లైన్ యాజ్ ఇట్ ఈస్గా నాగ చైతన్య పలికాడు. దాన్ని ఆ యాంకరు ఆయన అన్నాడు కదా, ఆడవాళ్ళ వలన మనశ్శాంతి ఉండదు అని. మీరేమంటారు, మీ ఒపీనియన్ ఏంటని ఈవిడ అడగడం. అంటే అడిగే వాళ్ళకి బుద్ధి లేదు, చెప్పేవాళ్ళకి బుద్ధి లేదు, ట్యాగ్ లైన్ పెట్టేవాళ్ళకి బుద్ధి లేదు. అంటే ఆడవాళ్ళ మీద మనశ్శాంతి ఉండదు అని ఒక ట్యాగ్ లైన్ పెడతాడు. దాన్ని పనికిమాలిన వాళ్ళు పెద్ద యాంకరింగ్ పేరుతో అడుగుతారు. దానికి అతను అన్నాడు, మనశ్శాంతి ఉండదు అనేది కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు అని. అంటే ఇతనికి మొదలు కాదు. గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, నేను ఇన్ని రేపులు చేశాను, అంటే ఇన్ని రేపులు చేశాను అని చాలా గొప్పగా చెప్పుకొని మళ్ళీ అంటాడు సినిమాల్లో నేను రండి అంటే అక్కడికి ఎలా అంటే నేను ఇన్ని రేపులు చేశాను అని గొప్పగా చెప్పుకుని ఆ సినిమాల్లో లేనే అంటే అంత అసంబద్ధంగా మాట్లాడడం ఎందుకు, అది సినిమాల్లోనే అని చెప్పడం. అంటే నిజంగా వెంటనే నిజంగా చేస్తే బాగుండు అనిపిస్తుందా అని మాట్లాడడం. అంటే ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతారు? ఆ రోజే మేము అందరం చాలా రియాక్ట్ అయ్యాం. ఆ రోజే అతని మీద కేసు పెట్టాం. మేము చాలా స్పష్టంగా చెప్పాం, ఇట్లా మాట్లాడడం అంటే రేపులు చేయడం అనేది గొప్ప అంటే ఈ దేశంలో అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలనే చర్చ చేస్తారు ఉన్మాదంగా. మేము అడగడం, మేము ఏ రోజు మహిళా సంఘాలు ఉన్మాదంగా అడగలే, వాళ్ళకి కఠిన శిక్షలు ఉండాలని అడిగాం. మరణదండనలు ఉండాలనేది వీళ్ళే, చాలా గొప్పగా మేము ఇన్ని రేపులు చేసామని చెప్పుకునేది వీళ్ళే. అంటే ఎంత వైరుధ్యం అంటే అసలు ఒక అత్యాచారం అనేది ఒక తీవ్రమైన నేరం. అనేక దేశాల్లో మరణశిక్షలు విధించాలా లేకపోతే ఇంకేం చేయాలా, 40-50 ఏళ్ళు లండన్లో US అత్యాచారాలకి కఠిన శిక్షలు ఉన్నాయి. లైఫ్ పనిష్మెంట్స్, లైఫ్ ఇంప్రిజన్ 50 years ఇచ్చారు అత్యాచారాలకి. అటువంటి అత్యాచారాన్ని గొప్పగా నేను చేశాను అని చెప్పుకోవడము, నన్ను అందరూ రేపులు చలపతి అంటారు అనుకోవడము, ఇలా మాట్లాడాడు అతను. ఆ రోజే మహిళా సంఘాలు తన్నాల్సి ఉండే, కానీ ఏదో ఇది ఒక రొచ్చుకుంటే చెత్త వీళ్ళు వాగేది అని వదిలేసాం. కానీ ఇవాళ ఎంత చెత్త అయినా మాట్లాడడానికి వీళ్ళు సిద్ధపడతారు అనడానికి ఈ సంఘటనే మనకి నిదర్శనం. ఖచ్చితంగా మేము ఉదయం నుంచి కంప్లైంట్ ఇచ్చాం, జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. మధ్యాహ్నం నుంచే మాకు వార్తలు వస్తున్నాయని క్షమాపణ చెప్తున్నాడని. అతనికి క్షమాపణ మాకు సంబంధం లేదు. ఇవాళ నిర్భయ చట్టం రావడానికి ముందు వర్మ కమిటీ సిఫార్సులు ఉన్నాయండి. ఆడవాళ్ళని పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ అబ్యూజివ్గా మాట్లాడితే ఇవాళ సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అట్రాసిటీ అని 3 ఉన్నాయి. అంటే ఒక అబ్యూస్కి గురి చేయడం, మహిళల పట్ల వేధింపులకి గురి చేయడం అనేది. అట్లాగే వీటన్నిటికన్నా ముందు మనకు అవుట్రేజ్ ఆఫ్ మోడెస్టీ అండ్ హ్యూమన్ డిగ్నిటీ, ఉమెన్ డిగ్నిటీ అనేది ఉంది.
అంటే స్త్రీల ఆత్మగౌరవానికి డిగ్నిటీకి భంగం కలిగించేది, అది ఉల్లంఘనగా గుర్తించాలని మనకి భారత చట్టాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇన్ని చట్టాలు ఉన్నాయి. అత్యాచారం ఒక తీవ్రమైన నేరం అనేటువంటి ఒక భాష ఉంది. అండ్ నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నారు అంటే వర్మ కమిటీ సిఫార్సుల ప్రకారం చూసినా, నిర్భయ చట్టం ప్రకారం చూసినా ఇటువంటి మాటలు మాట్లాడడం స్త్రీలని కించపరచడం, అంటే పబ్లిక్గా కించపరచడం, పబ్లిక్గా వాళ్ళ డిగ్నిటీని దెబ్బతీయడం, అంటే మహిళల హుందాగా జీవించేటువంటి, గౌరవంగా జీవించేటువంటి ఒక హక్కుని దెబ్బ కొట్టడం. అంటే దీన్ని మేము స్పష్టంగా మాట్లాడుతున్నాం. ఇది ఆయన క్షమాపణ చెప్తే చట్టం అంటూ ఉంది ఈ దేశంలో. స్త్రీలకి గౌరవంగా జీవించేది, హుందాగా జీవించేది, గౌరవంగా హుందాగా జీవించే హక్కు మీద దాడి జరిగిందని మేము భావిస్తున్నాం. అంటే ఇట్లాంటి పబ్లిక్ స్టేట్మెంట్స్ కొత్త కాదు. మరి ఇట్లా గౌరవంగా హుందాగా జీవించేటువంటి హక్కుని దెబ్బతీసినప్పుడు చర్య ఉండాలి కదా, ఆ చర్యని మేము కోరుతున్నాం. ఇది చాలా సివియర్ చట్టము, తీవ్రమైన నేరము, ఒక ఉల్లంఘన. దాని మీద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఇవ్వాలని అన్నాం. ఆయన సిఐ వెంకటరెడ్డి గారు లేరు, వాళ్ళు లీగల్ ఒపీనియన్ పంపారు, లీగల్ ఎక్స్పర్ట్స్ దగ్గర పంపారు. ఆ లీగల్ ఒపీనియన్ సాయంత్రం వరకు తీసుకుని ఇప్పుడే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పారు. మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పదలుచుకున్నాం. క్షమాపణ చెప్పేశాడు, ఇప్పుడు నేను వస్తుంటే ఎవరో రాజీ జరిగిందంటే కదా అని అడిగారు. ఇదేమన్నా మాకు అతనికి సంబంధించిన వ్యవహారమా? రాజీకి ఇది మా వ్యక్తిగత అంశంగా మేము పెట్టలేదు. స్త్రీల ఆత్మగౌరవానికి, డిగ్నిటీకి దెబ్బతీశారు కాబట్టి దీని మీద చర్య ఉండాలని కోరుతున్నాం. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి తీరవలసిందే. క్షమాపణతో సమసిపోయే సమస్య కానే కాదు. చెప్పండి, ఈరోజు ఒక మహిళగా, అదేవిధంగా సెన్సార్ బోర్డు సభ్యురాలుగా మీరున్నారు. సినిమాల్లో చేసే కామెంట్సే, అంటే ఒక పాత్ర సినిమాల్లో వాళ్ళు సొంతగా కాదు, ఒక పాత్ర చేసే కామెంట్స్నే మీరు సెన్సార్ చేస్తారు. అలాంటిది ఒక సినీ నటుడిగా ఒక సినిమా ఆడియో విడుదల ఫంక్షన్ సందర్భంగా ఆయన చేశారు. మహిళల మీద ఎలాంటి కామెంట్, అంటే మనం కనీసం పలకలేని కామెంట్స్ చేశారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? అంటే బేసిక్ అండి, నిజంగా ఆయనకు బుద్ధి ఉందో సిగ్గుందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉంది, ఆ విధంగా మాట్లాడము వాళ్ళకి ఎంతవరకు అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము సెలబ్రిటీలు ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా చేయొచ్చు అని వాళ్ళ ఒక మైండ్ అంటే స్టెబిలిటీ లేకుండా బిహేవ్ చేసిండు. నిజంగా కూడా మహిళల్ని ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా కూడా మహిళలకు ఇంత ప్రథమ స్థానం. ఈరోజు అమ్మ అనే మన చక్కటి అమ్మ కూడా ఒక మహిళ, అంటే మన అక్కడ నుంచి మనం ప్రతి ఒక్కరం కూడా అక్కడ నుంచి జన్మస్థానం. అలాంటి గొప్ప స్థానాన్ని నీ చిల్లర వల్గాటితోన, అంటే నీ యొక్క మతి స్థిమితం లేని మాటలతోన మాట్లాడి, ఇది అంతకుముందు కూడా గతంలో కూడా మాట్లాడాడు ఆయన. అంటే వీళ్ళకు అదొక తంత అయిపోతా ఉంది. దీనిపైన కఠినంగా గతంలో మాట్లాడినప్పుడే మీరు సెన్సార్ బోర్డు, యాజ్ ఏ సెన్సార్ బోర్డు మెంబర్గా కనీసం అంటే చట్టంలో సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడిన మాటల మీద మీరు చర్య తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ కనీసం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదా మీరు? ఆయనకు ఒక వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు? అంటే మా పరిధి ఏంటంటే అక్కడికి వచ్చిన మూవీస్కి మేము సెన్సార్ చేయడం, కాకపోతే యాజ్ ఒక ఉమెన్గా, ఒక మహిళగా ఫస్ట్ బేసిక్ ఏంటంటే నేను కూడా చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాను. దీనికి కూడా ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ వాళ్ళు కూడా నిజంగా కూడా ఆ ప్రోగ్రాంలో ఆ యాంకర్ అడగడం, ఆ యాంకర్ కూడా రవి అనుకుంటా, అతను కూడా మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేయడం, మిగతా ఆర్టిస్టులు సిగ్గు లేకుండా చూస్తూ నవ్వడం కూడా ఎంత అసహ్యం అంటే అసలు నిజంగా కూడా మిగతా ఆర్టిస్టులు కూడా ఏం చేస్తున్నారండి ఇంతకు, అంటే అంటే వీళ్ళు ఎంకరేజ్ చేయడమే. కావున అప్పుడు కౌంటర్ ఇవ్వచ్చు కదా, అప్పుడు ఏం చేస్తారు వీళ్ళంతా అంటే వాళ్ళు అట్లా ఇవ్వరు, ఎంజాయ్ చేస్తారనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో గొప్ప ఇండస్ట్రీలో ఉన్న మహిళల్ని మీరు ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అంటే మీరే దీనికి ప్రోత్సాహం చేస్తున్నారు. ఎక్కడి నుంచి కళ్ళమ్మ తల్లిని అందరూ కూడా ప్రేమిస్తూ ఒక ఆర్టిస్ట్ కావాలి, ఒక హీరోయిన్ కావాలి, ఆ మహిళలు ఎక్కడెక్కడ వేరే స్టేట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ యొక్క ఆ వృత్తిని గౌరవప్రదమైన వృత్తిని వీళ్ళు అగౌరవపరుస్తున్నారు. నిజంగా కూడా దీనికి అందరూ కూడా బాధ్యతలేండి. ఎందుకు అంటే ఇలాంటి చర్యలు వస్తున్నప్పుడు ఒకసారి పునరావృతం కాకుండా కఠినమైన సీరియస్గా వాళ్ళు వీళ్ళు అనడం పద్ధతి కాదని ఒకసారి వీళ్ళు సీరియస్గా ఏమైనా చర్య తీసుకుంటే కదా అక్కడ వీళ్ళు తీసుకోరు, అంటే లైట్గా తీసుకుంటారు. దానివల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి దానికోసము ఆర్టిస్టులు కానివ్వండి, మా కానివ్వండి, ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలండి. ఆయన ఒక్కరని కాదు, మిగతా వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. అక్కడ ఉండి వీళ్ళు కూడా వింటూ దాన్ని ఎంజాయ్ చేయడం అసలు ఎంత అసహ్యం అండి. మహిళలకు నిజంగా కూడా చెప్తున్నా కానీ సినిమా ఇండస్ట్రీ పైన అగౌరవం వేస్తుంది అసలు కూడా అందరికీ. రైట్. ప్రసన్న కుమార్ గారు చెప్పండి, ఈరోజు అంటే ఒక సినిమా ఆర్టిస్టులు
సీనియర్ ఆర్టిస్టులుగా పెద్ద మనుషులుగా చెప్పుకునే వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటే అసలు అక్కడుండే మహిళల పరిస్థితి ఏంటనేది ఈ రోజు అందరికి కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. లోపల ఇంకా ఎన్ని వేధింపులు ఎన్ని అవమానాలకి గురవుతా ఉన్నారు సినిమాల్లో మహిళలు, మీరందరూ కూడా ఒక లేయర్ గా ఏర్పడాలి, ఏమి బయటకు రానియట్లేదేమో అన్న అనుమానాలు కూడా వస్తాయి. బేసిక్ గా ఏంటంటే అసలు యాంకర్ ఆ క్వశ్చన్ అడిగే రేంజ్ ని అదే ఖండించాలండి. అక్కడ మరి చలపతిరావు గారు నాట్ ఓన్లీ చలపతిరావు గారు అండి, ఒక చలపతిరావు గారు కాదండి, అసలు టోటల్ సమాజమే తప్పు అనాలండి. ఒకసారి ఏదో ప్రేమిస్తే అనే సినిమా ఏదో ఫంక్షన్కి వెళ్తే ఎదురుగుండా తమన్నా ఉంది, మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తారా అని నన్ను అడిగారండి. నా పాటికి నేను హాయిగా ఉన్నాను, ఆవిడ పాటికి ఆవిడ హాయిగా ఉంది, ఎందుకు ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు, ఎవరికాళ్ళు సుఖంగా ఉన్నామని చెప్పామండి. సో ఇట్లా అడగటంలో ఏంటంటే అన్నెసరీ ఏదో ఒక రకమైన కాంట్రవర్సీ క్రియేట్ చేయటం, ఆ కాంట్రవర్సీ నుంచి మీడియా హైప్లోకి రావటం, మీడియా హైప్లో నుంచి దానికి ఒక ఇప్పుడు దీని డిస్కషన్ అంతా ఏమవుతుందంటే ఎటు చూసినా కూడా ఆ సినిమా ప్రమోషన్కి సంబంధించినవి చూపించడం జరుగుద్దండి. అన్ని ఛానల్స్ దాని పేపర్లు రావటం, దాని అడావిడికి కూడా ఎక్కువగా పెరుగుతుందండి. అందుకని అసలు ఇనీషియల్లో యాంకర్ అడగటం అనేది తప్పండి. కుమార్ గారు ఇక్కడ ఒక్క క్వశ్చన్, మీరు యాంకర్ అడగడం అని అన్నారు, అక్కడ చలపతిరావు గారిని యాంకర్ని పక్కన పెట్టి చూద్దాం. యాంకర్ అనుభవం ఎంత, వాళ్ళ వయసు ఎంత, చలపతిరావు గారి వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన ఎంత పెద్ద మనిషి. అదే అంటే ఇంకోటి ఏంటంటే చలపతిరావు గారు చాలా వయసులో చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద అంటే పెద్ద అయినా అక్కడ జనరల్ గా ఏంటంటే ఒకవేళ అడిగినా కానీ వెంటనే దాన్ని ఖండించాలి కదా. అంటే అక్కడ జనరల్ గా అంటే ఆయన అడిగింది కూడా ఏంటి, ఆడవాళ్ళు హానికరమా అని అడిగింది, అంతే కదా. దానికి ఆయన చెప్పింది అంటే ఆయన ఏం చెబుతాడంటే ఆడవాళ్ళు హానికరమా అని చెప్పి ఆవిడ అడగటం తప్పు అనేది ఆయన తర్వాత క్లారిఫికేషన్లో కూడా చెప్తూ, తప్ప అంటే హానికరం కాదు, పాముని పక్కలో వేసుకుని పడుకోలేము, ఆడవాడిని పక్కలో వేసుకుని పడుకోగలము, అంటే ఆడవాళ్ళు చాలా మంచివాళ్ళు, ఆడవాళ్ళు చాలా పద్ధతి కలవాళ్ళు, వాళ్ళ ఒక అమ్మగా ఒక అక్కగా చెల్లిగా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారండి. అక్కడ కాదండి, క్లారిఫికేషన్ ఇచ్చారండి, క్లారిఫికేషన్ ఆయన ఇచ్చారు, ఆయన క్లియర్గా క్లారిఫికేషన్ ఇస్తూ నేను క్షమాపణ చెబుతున్నాను అని కూడా క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చారండి. అంటే అక్కడ నేను నేను అక్కడ ఆ సెంటెన్స్ని హానికరమా అనే ప్రశ్నకి హానికరము కాదు, పాముని పక్కలో వేసుకుని పడుకోలేము, పాము అయితే పక్కలో వేసుకుని పడుకుంటే హానికరము, పక్కలో వేసుకుని పడుకోలేము, అది అంటే అక్కడ కాకుండా నేను అంది అది కాదండి, క్లారిఫికేషన్ ఆయన ఇచ్చే క్లారిఫికేషన్ నేను చెప్తున్నా, క్లారిఫికేషన్ ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చాడు, నేను చూసా, నేను చూసా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది, క్లారిఫికేషన్ తీసుకోండి. అసలు చలపతిరావు గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆడియో బయటకు ఇవ్వమని సార్. ఆయన సాయంత్రం మాట్లాడుతూ హానికరమా అని వాళ్ళు సాయంత్రం ప్రెస్ మీట్లో ఒక వివరణ ఇస్తూ హానికరమా అని యాంకర్ ప్రశ్నించింది. నేను హానికరం కాదు, పక్కలో పనికొస్తారు అన్నాను. ఉంటారు అని నేను అన్నాను, అంతవరకే నేను మాట్లాడాను. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్తూ నా ఉద్దేశం ఇది అని ఇప్పుడు వారు చెప్పిన మాటలు ఈవినింగ్ ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే
అక్కడ మొదలు ఏదైతే అతను మాట్లాడాడో అతను మాట్లాడినప్పుడు ఈ 2 సెంటెన్స్లే హానికరం కాదు, ఆ తర్వాత సెంటెన్స్ నాకు పదే పదే చెప్పడం ఇష్టం లేదు అది మాట్లాడాడు. అంతవరకేనండి. ఆయన ఆ తర్వాత ఏదో ప్రయత్నమూ చేయలే, ఆ ఒక్క మాటతోటే ఆపేశాడు ఆయన. నేనేమంటున్నానంటే అది గతంలో ఆయనకి కొత్త కాదు, ఈ గతంలో కూడా నేను ఇన్ని రేపులు చేశానని సినిమాల్లోనే అని మాట్లాడాడు. ఇక్కడ మేము ఒకటే అడుగుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఇట్లా మాట్లాడడం మీరు సినిమాలో కావచ్చు, చిత్రీకరణల ద్వారా కావచ్చు, ఈ రకమైనటువంటి ద్వంద్వార్థాలు, చెత్త మాటలు, అసభ్యంగా అశ్లీలంగా చిత్రీకరించడం కొత్త కాదు. కానీ ఒక మీ సిట్టింగుల్లో కావచ్చు, ఆన్ కెమెరా కావచ్చు, సినిమా ఫంక్షన్స్లో కావచ్చు, ఆడియో ఫంక్షన్స్లో కావచ్చు, ఇటువంటి మాట్లాడుతున్నారు గత కొద్ది కాలంగా. యాంకర్లు చాలా ఇబ్బంది పడి ఫైర్ బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి అలీ లాంటి వాళ్ళు చెత్తగా మాట్లాడితే అక్కడే ఖండించినటువంటి సందర్భం, సుమా, ఝాన్సీ లాంటి వాళ్ళు కూడా గతంలో ఎక్స్పీరియన్స్ చేశారు. అంటే ఈ వల్గర్గా మాట్లాడడం అనేది చాలా జరుగుతుంది. ఒకప్పుడు జమున గారు, సీనియర్ నటి జమున గారిని మాట్లాడినప్పుడు ఎవరైనా ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో వేళాకోళంగా మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడితే కూడా సీనియర్ దర్శకులు మందలించిన సందర్భాలు ఉన్నాయట. జమున గారు ఒక సందర్భంలో మాతో మాట్లాడారు, గీతాంజలి గారు ఒక సందర్భంలో చెప్పారు. అంటే సినిమా వాతావరణంలో అటువంటి చక్కని వాతావరణం ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా వేళాకోళం చేసినా కూడా అది తప్పు అని దర్శకులు ఖండించేవాళ్ళు. కానీ వాళ్ళ హీరోలు ఎంత వల్గర్గా ఇవాళ మాట్లాడుతుంది ఒకటేనా, ఇతనొక్కడేనా, అసలు ఎంత వల్గర్గా మాట్లాడతారు, ఏం భాష మీది, ఏ రకంగా మాట్లాడతారు బిహైండ్ ద స్క్రీన్ ఎవరికి తెలియదు. సినిమా ఇండస్ట్రీలో విమెన్ సఫర్ అవుతున్నారు అనడానికి రీసెంట్గా అవికా గోర్ పెట్టింది. నన్ను ఒక హీరో ఇలా అడిగాడు, నాకు చాలా బాధ కలిగింది, ఈ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, కానీ నేను త్వరలోనే వెళ్ళిపోతానని. కొంతమంది సూయిసైడ్స్ చేసుకున్నారు. అంటే వల్గర్గా మాట్లాడడం, ఇప్పుడు అతనైతే ఓపెన్గా అన్నాడో అదే భావాన్ని సినీ హీరోయిన్ల పట్ల వ్యక్తం చేసినటువంటి హీరోలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. అది కొంతమంది హీరోయిన్లు గతంలో వ్యక్తం చేశారు. ఇతను బాహటంగా అన్నాడు, కానీ అదే అభిప్రాయంతో ఉన్నారు అనడానికి బోలెడని ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళ సినీ ఇండస్ట్రీ, మా అసోసియేషన్ కూడా ఒక స్టాండ్ తీసుకోవాలని మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. ఎందుకంటే మీ సినీ ఫంక్షన్లు చూస్తున్నాం, మీ కల్చర్ చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఇదంతా చాలా గొప్పగా ఫీల్ అవ్వడం. అలాగే జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా వినలేని భాష, అది కామెడీనా, అది వల్గారిటీ, అశ్లీలత. రోజా లాంటి వాళ్ళు కూడా వాటిలో భాగం అవ్వడం, ఎంజాయ్ చేయడం, నవ్వడం. నాగబాబు ఇటు రోజా నవ్వుతుంటే మమ్మల్ని వందలాది మంది అడుగుతున్నారు, జబర్దస్త్ లాంటి ఎందుకు ఊరుకుంటున్నారు మీరు అని. ఇవాళ ఇతన్ని ప్రశ్నించగానే అవన్నీ ఎందుకు ఊరుకుంటున్నారని కొంతమంది తెస్తున్నారు. అట్లాగే కొంతమంది ఏం మాట్లాడుతున్నారో తెలుసా, ఈ సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే వీళ్ళు చాలా పాపులరైజ్ అయిపోతారు అని కూడా మాట్లాడుతున్నారు. గతంలో పూరి జగన్నాథ్ కూడా అన్నాడు, ఒక సినిమాలో అశ్లీలత గురించి మేము చెప్తే ఈ మహిళా సంఘాల వాళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడిన సినిమాల గురించి మాట్లాడితే పాపులర్ అయిపోతాము అని చెప్పి మాట్లాడతారని. అంటే వీళ్ళు ఎంత వల్గర్గా ఆలోచిస్తారు అనడానికి ఇదే. అంటే మీరు కాసుల పంటలు పండించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, మీరు దాని ద్వారా పబ్లిసిటీ కోసం మీరు వస్తారు. ఇవాళ రాళ్ళు పడినా, గుళ్ళు పడినా, తుపాకీ ఎన్కౌంటర్లు జరిగిన తుపాకీ గుళ్ళు పేలుతున్నా కూడా మేము ఒక ఆశయం కోసం వచ్చిన వాళ్ళం, మేము నిలబడి పని చేస్తున్నాం. మీ గురించి మాట్లాడితే మాకు పబ్లిసిటీ వస్తుందా, అవసరమా, అంత కోరుకుంటామా? అంటే వీళ్ళకి ఏముండదు. ఒక ఆశయం అంటే వీళ్ళకి తెలీదు, ఒక నిబద్ధత అంటే ఏంటో తెలీదు, ఒక ఆదర్శం అంటే ఏంటో తెలీదు, ఒక భావజాలం వీళ్ళకి తెలీదు. వాటి పట్ల చిన్న చూపు. మేము పేపర్లు చదవం, మేము వార్తలు వినం, మేము సినిమా స్క్రిప్ట్లు ఎక్కడో కూర్చొని రాసుకుంటామని మాట్లాడే చెత్త సరుకు వీళ్ళు. వీళ్ళ గురించి మాట్లాడితే మాకు వచ్చే గుర్తింపు పెట్టి, సినిమా వాళ్ళ గురించి మాట్లాడితే గుర్తింపు వస్తుందని, అంటే ఈ చెత్త గురించి మాట్లాడితే వచ్చే గుర్తింపు అవసరం లేదండి. ఫస్ట్ వీళ్ళకి ఆశయాలన్నా, ఆదర్శాలన్నా, ఉద్యమాలన్నా, ప్రజల కోసం జీవితాలు అర్పించే వాళ్ళన్నా, ప్రజల కోసం పని, వీళ్ళు నిజంగా ఎవరు హీరోలు గారు. హీరోలు అంటే వాళ్ళ చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం, హక్కుల కోసం, జల్ జంగల్ జమీన్ హమారాని పోరాడుతుంటే వాళ్ళ కోసం చచ్చిపోయేవాళ్ళు హీరోలు. ఈ ఎదవలు ఎవరు హీరోలు కాదు, వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చే ఎదవలు. వీళ్ళ కోసం వీళ్ళ గురించి మాట్లాడితే వచ్చే పబ్లిసిటీ ఎవరికి అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఎంత చెత్తగా ఆలోచిస్తారు. ఇక మహిళల గురించి ఏ చెత్త అయినా మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి వీళ్ళ ధీమా. అందుకే ఈరోజు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇది క్షమాపణతో సమస్య పోయేది కాదు.
ఇవాళ వీరు చెప్పినట్లు ఆయన తర్వాత ఇంత లంబాచోడ చెబితే ఆ లంబాచోడ మాకు సంబంధం లేదు, నువ్వు ఎవడు అడిగినా ఎందుకు అడిగినా కూడా నీ ఇష్టం వచ్చినట్టు వాగితే కుదరదు, నిర్భయ చట్టం వస్తుంది. రైట్. భారతదేశంలో స్త్రీల డిగ్నిటీకి హుందాగా గౌరవించే దానికి ఒక చట్టం ఉంది, భద్రత ఉంది. దాన్ని నువ్వు ఉల్లంఘించావు కాబట్టి జవాబు చెప్పవలసిందే, శిక్ష అనుభవించవలసిందే మేము చెప్పాం. రేవతి గౌడ్ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి చలపతిరావు గారు, అదేవిధంగా గతంలో బాలకృష్ణ గారు కూడా ఇంతకంటే దారుణంగా కామెంట్స్ ఈయనైతే ముద్దు పెట్టుకోవాలి లేకపోతే కడుపు చేయాలి. ఒక్కసారి అది చూద్దాం, చూసిన తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. సూపర్ ఆన్సర్ సార్. ఓకే, నేను దాన్ని సెన్సార్ ఇంత స్లో మోషన్ వెళ్ళి ఇంత కష్టపడ్డాం, ఇంత స్పీచ్ ప్రిపేర్ అయ్యి ఆడ పోయినాక సార్ ఒక మాట అన్నాడు, అంతా అయిపోయింది. అదే కదా. సో ఏదేమైనా అమ్మాయిలు మగాళ్ళ జీవితం మనశ్శాంతికి హానికరం అని ప్రూవ్ అవుతుంది. దాన్ని పక్కకు పెడితే సో అమ్మాయిల మనశ్శాంతికి హానికరమో కాదో తర్వాత. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు హానికరం కాదు కానీ పక్కలోకి పనికి వస్తారు. అమ్మాయిలు వెంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా, వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగే సో ఒక్కొక్క పాత్రలు పెడతారు. సో నేను కూడా చాలా సినిమాల్లో రకరకాల పాత్రలు చేయాలని ఉంటుంది నాకు. అమ్మాయిలు వెంట పెట్టాలంటే ఊరుకుంటారంటున్నా, వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. సో అలాగే సో ఒక్కొక్క పాత్రలు పెడతారు. సో నేను కూడా చాలా సినిమాల్లో చెప్పండి రేవతి గౌడ్ గారు. ఇప్పుడు చూసాము చలపతిరావు గారి కామెంట్స్ చూసాము. నిజంగా ఒక బాధ్యతాకరమైన పదవిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ గారి కామెంట్స్ కూడా చూసాము. ఎందుకు ఆ రోజే అభ్యంతరం వ్యక్తం చేయలేదంటారు? అంటే నేను అనేది అంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంతగానో సెన్స్ అంటే ప్రజాప్రతినిధి అంటే ఒక శాసనసభ్యుడు, ఒక ప్రజాప్రతినిధి నేను ఎలా మాట్లాడాలి ఫస్ట్ బేసిక్గా అంటే నేను ఒక కాన్స్టిట్యున్సీలో ప్రజల్ని కన్న పిల్లలుగా భావిస్తూ వాళ్ళకి సేవలు చేస్తూ అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా చూస్తూ నేను ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి మనిషి ఒక ఆలోచన ఉండాలి, ఒక దృక్పథం ఉండాలి. అది లేకుండా ఆ నోటికి అంటే ఏది వస్తే అది వాగడం, అంత దారుణంగా మాట్లాడము అంటే వీళ్ళు ఏంటంటే ఏదైనా మాట్లాడచ్చు, మేము ఏమైనా చేయొచ్చు అంటే మేము సెలబ్రిటీలం కదా, మేము మాట్లాడితే ఏమైనా నడుస్తుందని ఒక వాళ్ళకి అదే చెప్తాం. మత స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు నిజంగా కూడా, వాస్తవం కూడా. ఆయన పెద్ద అయిన వయసు ఎంత, ఆయన కథ ఎంత, ఒక ప్రజాప్రతినిధి అలా మాట్లాడము ఇంత దారుణం అంటే అసలు చూడడానికి సిగ్గేస్తుంది మాకు అసలు వాస్తవం కూడా. కామన్ పీపుల్ కూడా చాలా అసహించుకుంటుంటారు. వీళ్ళు అనుకుంటారు కానీ ఇక్కడ ఏదో మేము సినిమా ఇండస్ట్రీలో మొత్తం ఈ విధంగా అందరిని మాట్లాడి అది చేస్తున్నాం, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ కాదు, చెప్పులతో కొడతారు 2 రోజులు అయితే అందరు కూడా ఇక స్టార్ట్ అవుతారు. అది కూడా ప్రసన్న కుమార్ గారు చూసాం అంటే చలపతిరావు గారిది ఈరోజు అయింది, గతంలో బాలకృష్ణ గారిది కూడా. అంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా సినీ ఫీల్డ్ నుంచి ఆయన, అందులో రామారావు గారి కుమారుడు, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూసాం. అసలు అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడ చూసినా ఆడియో ఫంక్షన్స్లోనే జరుగుతూ ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ సందర్భంగానో ఏదో సినిమా ఫంక్షన్లోనే ఇలా జరుగుతూ ఉన్నాయి. అంటే ఏంటి మీ సినిమా వాళ్ళ దృష్టిలో మహిళ అంటే ఇదేనా? అంటే ఇప్పుడు బాలకృష్ణ గారిది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా డిస్కషన్ జరిగిందండి, అది మూసిపోయింది. బాలకృష్ణ గారి దాంట్లో బాలకృష్ణ గారి ఒక సినిమాలో ఒక సింహ కానీ ఒక లెజెండ్ కానీ ఆయన ప్రతి సినిమాలోనూ మహిళలకు విపరీతమైన గౌరవం ఇస్తూ మహిళల గురించి లెజెండ్లో ఒక ఆడపిల్ల పుడతా అంటే ఆడపిల్ల పుట్టేట్టయితే నాకు ఆ పిల్లొద్దు కాదండి అంటే దర్శకుడు రాయటమే కాదండి, ఆ హీరో ఒప్పుకుంటేనే ఆ దర్శకుడు పెట్టగలుగుతాడండి. ఆ హీరోకి ఇష్టం లేకుండా పెట్టడం జరగదు. ఆ హీరో ప్రతి సినిమాలోనూ మహిళల్ని చాలా గౌరవప్రదంగా చూసుకుంటూ తనకే ఒక తల్లికి పుట్టిన బిడ్డ, తనకే సిస్టర్స్ ఉన్నారు, తనకే కూతుళ్ళు ఉన్నారు, తనకే ఆడపడుచులు ఉన్నారు, ఆడవాళ్ళని చాలా గౌరవించే ఇది ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఆడియో ఫంక్షన్లో ఏంటంటే ఆ జోష్లో ఏదో సంథింగ్ ఏదో డిఫరెంట్ దానిది అక్కడ దాని ఆయన అసెంబ్లీలో చాలా క్లియర్గా క్లారిఫికేషన్ ఇచ్చాడు. అసెంబ్లీలోనే అది అయిపోయిన మ్యాటర్. ఇప్పుడు చలపతిరావుకి వచ్చేప్పుడు చలపతిరావు ఇవాళ అవుతూ ఆయన క్షమాపణ చెబుతూ దాని క్లారిఫికేషన్ క్లియర్గా ఇచ్చాడండి. ఆయన ఆ మాట యాంకర్ అడగటం జరిగింది, ఆడవాళ్ళు హానికరమా అని యాంకర్ అడిగింది. యాంకర్ అడిగిన దానికి ఆడవాళ్ళు హానికరం కాదు, వాళ్ళు పక్కలో పాముని పెట్టుకుని పడుకోలేము.
కాదు పక్కలో పామును పెట్టుకుని పడుకోలేము, కానీ ఒక ఆడదాన్ని పెట్టుకుని పడుకోవచ్చు. ఆడదంటే మంచిది అని చెప్పి, ఆడంటే నాకు చాలా గౌరవం. నాకు 40 ఏళ్ల క్రితం ఆయన చెబుతూ 40 సంవత్సరాల క్రితం నా భార్య పోయినా నేనేం పెళ్లి చేసుకోకుండా నా పిల్లల్ని పెంచుకుని, నా పిల్లల్ని ఆయన కూతురు ఉన్నారు, ఆయనకి కొడుకున్నారు, పెంచుకుని నేను ఇది చేసుకుని నేను ఇలా ఒంటరిగా నేను ఇలా బతుకుతున్నాను. నాకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం, ఆడవాళ్ళు అంటే నాకు ఇది, నా మహిళా లోకానికి నేను క్షమాపణ చెబుతున్నా అని చెప్పి చాలా క్లియర్గా ఆయన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. క్లారిఫికేషన్ ఇచ్చాడు, అయిపోయింది. ఆయన వయసులో కూడా చాలా పెద్ద ఆయనండి, ఇవాళ దాదాపు 70 ఏళ్ళ పైన ఉన్నాయి ఆయనకి. అది ఒక ఛానల్ చూసినప్పుడు కనీసం అన్న పక్షాత అసలు నేను అన్నాను అదే అనే బాధ కూడా ఫేస్లో లేదండి. మన దేవి ఎవరో ఒకసారి దేవి గారు మాట్లాడుతూ ఉంటే కనీసం అసలు మీరు ఇంక కావలిస్తే కూడా పిల్లల్ని చూడండి, అనాథలను చూడండి, అంతేగాని మా సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు పడతారు, ఈ విధంగా మాట్లాడు. ఇంత అసహ్యం అంటే అంత అసహ్యం. అలా పడొద్దనే ఈరోజు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కామెంట్స్ చూస్తుంటే నేను మళ్ళీ అడుగుతున్నా, సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ కామెంట్స్ చూస్తుంటే ఇండస్ట్రీలో ఉన్న మహిళల పరిస్థితి ఏందనేది కాదండి. మంచి చెడు అనేది ప్రతి డిపార్ట్మెంట్ మంచి చెడు అనేది ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి సెగ్మెంట్లోనూ ఉంటాయండి. చెడు ఉంటే చెడు అనాలి, మంచి ఉంటే మంచి అనాలి. అంతేగాని ఒక చెడు ఉంది కదా అని భూతత్వంలో పెట్టి ఇదంతా చెడే అనడం తప్పండి. కాదండి, సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి ఉందండి. మరి సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మహిళలు బతుకుతున్నారని, ఎంతమంది మహిళలు ఆధారపడుతున్నారని, మరి ఎందుకు బతుకుతున్నారని అంటే అక్కడ మంచి ఉంది కాబట్టి బతుకుతున్నారు. ఎక్కడో 1-2 చెడు ఉండి చెడు ఇన్సిడెంట్స్ జరిగినాయి కానీ మొత్తం చెడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక తప్పు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం తప్పు, మీడియాలో ఒక చెడు జరిగితే మొత్తం మీడియా తప్పు అని అంటున్నారు. చెడుని పాయింట్ చేసి చెడు వరకే మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీ ఇవాళ వరకు కూడా రన్ అవుతాదని మంచి ఉన్నప్పటికీ ఒక విషయం, వేలాది మంది కోట్లాది మంది ప్రజలు వాళ్ళు నిత్యం కాయ కష్టం చేసే వాళ్ళ నుండి మొదలు పెడితే అన్ని వర్గాల ప్రజలకి ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమా. అంతకు మించి వాళ్ళకి అందుబాటులో ఉండే ఎంటర్టైన్మెంట్ మరొకటి లేదు. కాబట్టి వాళ్ళ కష్టార్జితం అంతా సినిమా టిక్కెట్ల ద్వారా మీకు అప్పచెప్తుంటే సినిమాలు మీరు తీస్తున్నారు. ఆ సినిమాలు ఇవాళ ఆ పెట్టుబడులు, ఆ సినిమాల్లో నటించే వాళ్ళేమి దేశ సేవ చేయడానికి చేయట్లేదు. 1. 2, ఇండస్ట్రీలో ఇంతమంది బతుకుతున్నారు, అది కూడా సేవ కాదు. ఇండస్ట్రీ అంటూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఇప్పుడు మీడియా ఒక ఇండస్ట్రీ, లక్షలాది మంది లేదా వందలాది మంది పనిచేస్తారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తారు. అంత మాత్రాన మేము ఏ భాష అయినా మాట్లాడతాం, మేము ఏ వ్యక్తీకరణ చేస్తామంటే చెల్లుబాటు కాదు. మీరు వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు, అది మీరు దేశ సేవ చేయడానికో ప్రజల హక్కులు పరిరక్షించడానికో చేసేది కాదు. అది ఒక ఇండస్ట్రీ, అందులో పెట్టుబడులు వస్తాయి. మాఫియాల కాడ నుంచి అందరూ వచ్చి పెట్టుబడులు పెడతారు, లక్షల రూపాయల రెమ్యునరేషన్స్ మీరు తీసుకుంటారు, కోట్ల రూపాయలు డబ్బులు రోజు చేతులు మారుతాయి. ఇది ఒక వ్యాపారం, ఇది ఒక బిజినెస్ చేస్తున్నాం కదా, మేమందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం కదా, ఏ చెత్త అయినా గుమ్మరిస్తాం, ఏ చెత్త అయినా చిత్రీకరిస్తామంటే కుదరదు అని మేము చెప్పదలుచుకున్నాం. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి ఇవాళ మగవాళ్ళకి ఆడవాళ్ళ మనశ్శాంతికి హానికరమా అనేది ఒక ప్రశ్న. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ వలన మనశ్శాంతికి హానికరమా? ఆ ట్యాగ్ లైన్ పెట్టేవాడు ఒకడు, రారండో ఈ సినిమాకి, దాన్ని మాట్లాడేవాడు నాగ చైతన్య. మరి నాగార్జున, అమల ఏం రెస్పాండ్ అవుతారు? అది నాగ చైతన్య మాట్లాడితే దాన్ని ఈరోజు ఈమె పోయి అడగడం, వాడు పోయి చెప్పడం. నేనేమనుకుంటున్నా, మీ ఇష్టమేనా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? రెండోది ఏంటంటే, మీరు ఎన్నాళ్ళు సెల్యులాయిడ్ మీద ఇంత వల్గారిటీని గుమ్మరిస్తారు? మహిళల పట్ల ఒక గౌరవమైన భావన లేకుండా మంచి ఉంది అంటే మంచి సినిమాలను ఎవరు కాదంటారు? మంచి సినిమాలను ఎవరు ప్రశ్నించారండి? మంచిని ఆస్వాదిస్తాం. అంటే అంతా మంచి ఉందా, ఇంకా ఒక్కటేదో పనగానే చెడుగానే అంటే అసలు మీ మొత్తంగా మీ కల్చర్ ఏంటి? స్త్రీల పట్ల మీకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి? మీకు సమాన హక్కుల స్పృహ ఉందా? నేను సూటిగా అడుగుతున్నా. సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి స్త్రీ పురుష సమానత్వాన్ని మీరు అంగీకరిస్తారా? అంటే ఆడవాళ్ళకి బట్టలు ఇప్పేసి మోడర్నిటీ పేరుతోటి మీరు పబ్బులకు తీసుకెళ్ళి ఎగిరిపిస్తే అది సమానత్వం కాదు. స్త్రీల వేషభాష వస్త్రధారణలో తీసుకొచ్చే మార్పు, ఆధునికతని మీరు స్వేచ్ఛగా చూపిస్తారు. స్వేచ్ఛ అంటే, సమానత్వం అంటే మీ భావజాలంలో ఎంత ఉంది? మీ బుర్రల నిండా బూజు పెట్టుకుని ఎక్కడి నుంచో అమ్మాయిలను తీసుకొచ్చి వాళ్ళ బట్టలన్నీ విప్పేసి లేదా తగ్గించేసి చాలా వల్గర్గా పోర్ట్రేట్ చేయడం ద్వారా స్త్రీలని మీరు గౌరవిస్తున్నారు.
అంటే స్త్రీల హుందాతనాన్ని అదేమంటే మీరు వాళ్ళెందుకు చూపిస్తారు, వాళ్ళెందుకు నటిస్తారు, వీళ్ళు చాలా మాట్లాడతారండి. కానీ మీ చిత్రీకరణలు ఏ భావజాలాన్ని పెంచి పోషించడానికి, మీ భావజాలం స్త్రీల ఆత్మగౌరవాన్ని పెంచేదా, స్త్రీల ఆత్మస్థైర్యాన్ని పెంచేదా? ప్రపంచ సినిమాలు చూడండి, బల్గేరియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్, ఇరాన్ లాంటి దేశాల్లో వచ్చే అద్భుతమైన సినిమాల్లో మక్బులు లాంటి దర్శకులు తీసేటువంటి విమెన్ ఇండిపెండెన్సీ గురించి చిన్న చిన్న విషయాలు వాళ్ళు ఎంత అద్భుతంగా తీసుకుంటారండి చదువుకునే హక్కు కోసం. స్త్రీ హక్కుల మీద కూడా చాలా మంచి సినిమాలు ఇరాన్ సినిమాల్లో ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఆ సెన్సిటివిటీ ఉందా? అంటే స్త్రీలు ఈ దేశంలో సగభాగమైనటువంటి మనుషులు. ఇవాళ నిజ జీవితాల్లో స్త్రీలు తమ కుటుంబాలను పోషించడానికి కానీ తమ జీవితాలను నడపడానికి ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. ఆ స్ట్రగుల్ని మీరు ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? అరే మీరు ఎందులో జీరోలు బై, మీరు ఎందులో హీరోలు బై, జీరోలు కాకపోతే ఇవాళ బాలకృష్ణ మాట్లాడాడండి, వీళ్ళని మనుషులు అనాలా? అలా మాట్లాడిన వాళ్ళు మనుషులు అనాలా, హీరోలు అనాలా? వాళ్ళని ఎవరైనా గౌరవించాలా? నేను అందుకే ప్రేక్షకులకు అప్పీల్ చేస్తున్నా, మీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు రంగు పూసుకుని ఆడుతున్నారు, తైతెక్కలు ఆడుతున్నారు, మీరు ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి పోతున్నారు. కానీ వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు మనుషులే కాదు. ఇటువంటి వాళ్ళని వీళ్ళ పట్ల ఎటువంటి రెస్పాన్స్ ఉండాలో ప్రజలు చూపించిన రోజు వీళ్ళు వాళ్ళు దగ్గర పెట్టుకుంటారు. రైట్ సంజయ్ గారు, ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రముఖ యాంకర్ ఝాన్సీ ఫోన్ లైన్లో ఉన్నారు. ఆమె ఈరోజు ఈ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వాళ్ళకి సంఘీభావం తెలుపుతా తాను కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు ఫేస్ చేశానని చాలా ఆవేదనగా కూడా ఈరోజు చెప్పారు. ఝాన్సీ గారు చెప్పండి, ఈరోజు చలపతిరావు గారి కామెంట్స్ మీద, అదేవిధంగా గతంలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ మీద, మొత్తం మీద సినీ ఇండస్ట్రీకి మహిళల పట్ల ఉన్న అభిప్రాయం మీద చర్చ జరుగుతోంది, మీరేమంటారు? ఫస్ట్ థింగ్, నేను పూర్తిగా ఈరోజు మహిళా హక్కుల ఉద్యమకారులు మాత్రమే కాదు, అసలు ఎంటైర్ సొసైటీ, ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎవరూ సైలెంట్ గా ఊరుకోకూడదు. ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్న పాయింట్స్ లో రకరకాల పాయింట్స్ మీరు మాట్లాడుతున్నారు. బట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు హైలైట్ నౌ, ఇవాళ మార్నింగ్ నేను సంధ్యక దగ్గర చెప్పడం మర్చిపోయిన ఒక పాయింట్ ఏంటంటే, ఇండస్ట్రీలోని వ్యక్తులే మహిళ ఇటువంటి భావజాలాన్ని కలిగి ఎంత చులకనగా మాట్లాడగలుగుతున్నారు. కాబట్టి ఇండస్ట్రీలో బతుకుతున్న మాలాంటి వాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు, పోస్టులు, వెబ్సైట్లు, అశ్లీలమైనటువంటివి చేసే ధైర్యం సమాజం కూడా చేస్తోంది. సో ఇండస్ట్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మహిళల్ని అగౌరవపరచడంతో పాటు ఇండస్ట్రీలో ఉన్న మహిళల్ని కూడా ఒక రకమైనటువంటి ప్రమాదం చేస్తున్నారు. అంటే మాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఇలాంటిది అని నేను చాలా ఇది ఒక కంగారు పెట్టించినటువంటి విషయం. ఇది ఎప్పుడు ఉంది, అంతర్లీనంగా ఉంది. బట్ ఈరోజు చర్చ జరగాలి, ఇంత పెద్ద చర్చ జరగాలి. సంధ్యక మీరు నాకు చూపించాల్సింది, మీరేమంటారు? బికాస్ వీఆర్ ఆల్సో ఫేసింగ్ ది ప్రాబ్లమ్. కేవలం ఒక అమ్మాయి గురించి లేదా ఒక స్త్రీ జాతి గురించి చేసినటువంటి వ్యాఖ్య వల్ల మేమందరం ఫేస్ చేస్తున్నాం. టుడే ఏ వెబ్సైట్ లోనే అర్థమైనటువంటి వ్యాఖ్య మా మీద ఇంకెవడో అశ్లీలంగా పెడితే ఇండస్ట్రీ ఖండించదు. ఈ రోజు ఇంతమంది బయట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర నుంచి, నాగార్జున గారి దగ్గర నుంచి, ఆ సినిమా డైరెక్టర్ ట్వీట్లు పెడుతున్నారే, మరి మా మీద వెబ్సైట్ లో అసభ్యంగా రాస్తే మరి దాని గురించి ఖండించరు. దిస్ ఇస్ ద టైమ్ దట్ వి కలెక్టివ్లీ వన్. ఎక్కడ మహిళలు సరే మేము ఊరుకోము అనేటువంటి ఒక వార్త చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఝాన్సీ గారు, అంటే ఇప్పటికే మనం ఈ రెండు కామెంట్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో బాలకృష్ణ గారు చేసినవి కానీ, అదేవిధంగా ఆలీ గారు చేసినవి కానీ, ఈరోజు ఇంత పెద్ద మనిషి చలపతిరావు గారు మాట్లాడిన మాటలు కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే పదే అసలు ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఏంటి అని అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. ఇది ఏవి కూడా బయటికి రావట్లేదు, ఎన్నో కన్నీటి కథలు అనేది చర్చ జరుగుతూ ఉంది. మీకు అంతో ఇంతో అక్కడ పరిచయం ఉంది కాబట్టి మీరేమంటారు దీని మీద? అదే అంటున్నాను, ఆ కన్నీటి కథల గురించి మనం అంటే ఎంత సైలెంట్ సఫరర్స్ ఉంటారో ఇక్కడ. నచ్చినా నచ్చకపోయినా అది జోక్ గా తీసుకుని, ట్రివిలైజ్ చేసి, చాలా చిన్న విషయంగా తీసుకుని దాన్ని నవ్వుతూ కూడా మనం నవ్వేయాల్సిన పరిస్థితి ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఇటువంటి పరిస్థితి ఉందా లేదా అనే దాని గురించి మనం పక్కన పెడదాం. ఇప్పుడు ఇండస్ట్రీ గురించే మనం మాట్లాడదాం. ఒకప్పుడు చర్చ చేయాల్సిన పని లేదు కదా. అందులో సమాజం ఈ రోజు ఎంతో ముందుకెళ్ళిందని అనుకుంటున్నాము. ఈ రోజు ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడదాం. కానీ ఇంకొక విషయం, ఆడపిల్లలు అంతకు ముందు ఉన్నంత వీక్ అయితే లేరు, చెత్త భరించేటువంటి సిచ్యువేషన్ ఇండస్ట్రీలో కూడా లేరు. చాలా తెలివైన ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. కానీ అది పర్సనల్ లెవెల్లోనే ఉండిపోతుంది. సెలెక్టివ్ గా ఇంతమంది గురించి మాట్లాడగలిగేటువంటి ఒక సెన్సిటివిటీ మాత్రం లేదు. ఎవరు ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే నేర్చుకున్నటువంటి సంస్కృతిలోని
పేపర్లో చూసాను ఇలా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడడం. నాకు హగ్ ఇవ్వవా, నువ్వు నాతో మాట్లాడాలంటే నాకు హగ్ ఇవ్వాలి, లేదా నేను నీ గురించి చెప్పాలంటే ఒక హగ్ ఇవ్వాలి, ఇలా సంపాదించిన ముందు జరిగితే దాన్ని నేను వెంటనే ఖండించడం జరిగింది. అలాగే ఒక చంద్రాతమైన ప్రోగ్రామ్ ని మనం భరిస్తున్నటువంటి ప్రేక్షకులు అయితే అలాంటి స్కిట్ని మళ్లీ పిలిచి ఆడియో రిలీజ్ లో మహిళల మీద జుగుప్సాకరమైన జోకులు వేస్తుంటే దీనికి చప్పట్లు కొట్టే వాళ్ళని కూడా అన్నాను. చప్పట్లు కొట్టనందుకు కూడా చెప్పాను. సో ఈ స్పందన ఇమ్మీడియట్ గా రావట్లా మన దగ్గర. వై ఆర్ వి సైలెంట్? అది భరించేలాగా మహిళలు కూడా కండిషన్ చేయబడ్డారు. మా ఇండస్ట్రీలో అమ్మ మాట్లాడితే నాకు వేషాలు ఇవ్వరేమో, అమ్మ మమ్మల్ని పక్కకి నెట్టేస్తారేమో, ఇలాంటి భయాలన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఝాన్సీ గారు ఈరోజు ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే చలపతిరావు గారు ఎంతో బాధపడ్డారు, క్షమాపణ చెప్పారు అని అంటున్నారు. కానీ ఆయన కామెంట్స్ చూస్తే ఈరోజు మన సంజయ్ గారు కూడా అంటున్నారు వర్మ కమిషన్ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా ఒక రకంగా నిర్భయ కేసు పెట్టాల్సినంత కామెంట్స్ ఈరోజు చలపతిరావు గారు చేశారు. ఒక క్షమాపణతో సరిపోతుంది అంటారా ఝాన్సీ గారు? క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, క్షమాపణ చెప్పారు. పాయింట్ 1 అండి. అయితే క్షమాపణ చెప్పే మిస్ జరిగినటువంటి సంగతులు కూడా చూడండి. కూర్చుని ఒక టెలివిజన్ ఛానల్లో ఆయన చేసిన వ్యాఖ్యల్ని మళ్ళీ రీప్లే చేసుకుని చూడండి. క్షమాపణ మీరు చెప్పమంటే బలవంతాన మీరు హర్ట్ అయ్యారు కాబట్టి నేను చెప్తున్నా, నేను చేసిన దానిలో తప్పు లేదు అనేటువంటి ధోరణి మీకు కనిపిస్తుంది. రిగ్రెట్ కాదది, అయ్యో అవును కదా ఇది నేను అయ్యి నేను చేస్తున్నటువంటి క్షమాపణ కాదు. సో క్షమాపణ అయిపోయింది, క్షమాపణ డిజర్వ్, ఈ నిమిషానికి అది కావాలి, ఆ క్షమాపణ చెప్పారు. బట్ దెన్ క్షమాపణ చెప్పడంతో పోతే ప్రతి ఒక్కరు చెడులు అనిపించి సారీ అని చెప్పి వెళ్ళిపోవచ్చండి ఈ రోజుల్లో. అది కాదు ఇక్కడ. ఎవరైనా మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్నప్పుడు, స్పెషల్లీ ఎంటైర్ ఇండస్ట్రీ అనుకున్నప్పుడు నా నాలిక నా కంట్రోల్ లో ఉండాలి, ఎలాంటి భావజాలం గురించి మాట్లాడుతున్నాను అనేటువంటి ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ బాధ్యత తీసుకోవాల్సి, దాని పట్ల ఒకవేళ చట్టప్రకారమైనటువంటి చర్యలు తీసుకునేంత అర్హత ఉన్న కేసు అని సంజయ్ గారు చెప్తున్నట్టయితే అది చట్టపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఝాన్సీ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. ప్రసన్న కుమార్ గారు చెప్పండి. అది రిగ్రెట్ అయినట్టు కాదు అని చెప్తున్నారు. చెప్పారు అంటే, బట్ ఆయన అయితే చాలా క్లారిటీగా ఇది చెప్పారండి. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ వాళ్ళు అడిగిన దానికి నేను ఇది మీనింగ్ ప్రకారం నేను చేశాను. ఒకటి అడుగుతున్నా, నువ్వు అనేదంతా మొత్తం అని నీ యొక్క మెంటల్ అంటే నీకు మైండే ఆ విధంగా ఉండి తర్వాత సారీ అంటే ఎట్లా? అంటే తన క్లారిఫికేషన్ బాధపడ్డ మహిళలు చూసే జనాలు వీళ్ళందరినీ మీరు ఏ రకంగా ఆలోచించి మీరు అంటున్నారు అనేది రాష్ట్రపతి గారి నుంచి తర్వాత అతను ఏదో చెప్పే ప్రయత్నం కూడా చేసినట్టు అనిపించలే. ఆ మాట ఇట్లా కూర్చున్నాడు, ఈ రోజు నేను క్షమాపణ చెప్తున్నా అంటే అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? అంటే నేను అది టీవీ నేను కానీ సోషల్ మీడియాలో చూశాను. సోషల్ మీడియాలో చూసిందంటే ఏంటంటే అతను వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ నేను ఇది అనుకున్నాను, పక్కలో పడుకోబెట్టుకుంటాం అనేది పావును పడుకోబెట్టుకోలేము, ఒక మహిళను పడుకోబెట్టుకోవచ్చు. ఈరోజు చలపతిరావు గారు క్షమాపణ చెప్పుండొచ్చు, లేదా మద్దతుగా మొత్తం మీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవచ్చు, లేదా మొత్తం కదిలి రావచ్చు. కానీ ఝాన్సీ గారు ఒక మాట అన్నారు, సినీ ఇండస్ట్రీలో ఉన్న మహిళలకి సంబంధించి చెత్త పోస్టులు పెట్టినా వాళ్ళు ఎన్ని అవమానాలు పడ్డా ఒక్క రోజన్నా మీరు గొంతెత్తారా? ఎందుకు అంటే మహిళల క్వశ్చన్ విమెన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చలపతి కోసం వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు, విమెన్ మీద ఏమన్నా ఇప్పుడు ఝాన్సీ గారు స్వయంగా చెప్తున్నారు నా మీద అశ్లీలంగా పోస్టింగ్లు పెట్టారు, ఎవరన్నా ఆ రోజు కనీసం ఖండించారా? కనీసం మహిళల పోరాటానికి మహిళలకు స్ఫూర్తినిచ్చే సినిమాలు చాలా వచ్చినాయండి. ఇప్పుడు సినిమాలు ఆమె ఒక అన్యాయానికి గురైనప్పుడు సోషల్ మీడియాలో ఆమె మీద పోస్టింగ్స్ పెట్టినప్పుడు ఆమె ఏంటంటే ఎవరి మీద పెట్టలేదు, హేమా గారి మీద పెట్టలేదా, ఎంతమంది మీద పెట్టినా కనీసం మీరు వెళ్ళి ఒక సైబరాబాద్ కమిషనరేట్ లో కంప్లైంట్ అన్నా ఇచ్చారా, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నా పెట్టారా? మీడియా వ్యక్తి చాలా చండాలంగా మీడియాలో రాస్తే శివాజీ వెళ్ళి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి అతన్ని జైలుకు పంపించిన సంఘటన జరిగింది. విష్ణు వచ్చి ఆ మనిషిని ఇంటికి వెళ్ళి కొట్టిన సంఘటన కూడా జరిగిందండి. ఒక మీడియాలో చాలా అసభ్యకరంగా చాలా చండాలంగా చేసిన వాటికి చాలామంది స్పందించారు, చాలామంది జరిగింది. అంటే ఇక సోషల్ మీడియాలో ఏంటంటే ఎవరి రకాలు ఇవాళ చాలా ఇష్టారాజ్యంగా చాలా నీచాతినీచంగా పోస్టింగ్లు జరుగుతున్నాయండి. ఆ పోస్టింగ్లు జరుగుతున్న దానికి ఇవాళ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటుంటే ఒక జస్టిస్
కాదండి ఒక జస్టిస్ హక్కులకి భంగకరంగా ఉంది అని ఒక జస్టిస్ మాట్లాడండి. ఏం చెప్తామండి దానికి? సోషల్ మీడియాలో ఏది ఒక శాసన మండలిని చూపించి శాసన మండలినే చాలా అగౌరవపరిచేటట్టుగా శాసన మండలిని ఒక పెద్దల సభ శాసన మండలి అంటే తెలివిగలాళ్ళు మేధావులు వెళ్ళే శాసన మండలిని అంత చండాలంగా పోస్టింగ్ పెడితే ఆ పోస్టింగ్ దానికే దిక్కు లేనప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఎంత ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఝాన్సీ గారిది ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు సంఘీభావం ప్రకటించి డెఫినెట్గా ఆవిడ దానికి అందరిని ఎగెనిస్ట్ అయ్యి దానికి ఏం చేయాలో చేయగలటం అనేది చేయాలి. దానికి అలాంటి తప్పు లేదు. 100% జరగాలి. నేనంటే దిక్కులేని విషయాలు చాలా ఉండొచ్చండి. దిక్కుమాల రాజకీయాలు చాలా ఉండొచ్చు. వాటికి దీనికి ముడివేయద్దు. ఒకటే మేము అడుగుతున్నాం, ఒక మేల్ యాక్టర్ మాట్లాడింది ఒక నాగార్జునకు నచ్చదు, ఒక మా అసోసియేషన్ అధ్యక్షుడైన శివాజీ రాజాకు నచ్చదు, కానీ ఆయన్ని తీసుకొచ్చి క్షమాపణ చెప్పించి ఇంతటితో దీన్ని ముగిద్దాం అనేటువంటి ఆలోచన మీకు వస్తుంది. మరి ఒక మహిళా నటీమణుల పట్ల కానీ హీరోయిన్ల నుంచి మొదలుపెట్టి యాక్టర్స్ వరకు చాలా గ్యాసిపింగ్, చాలా వల్గారిటీ, చాలా పోస్టులు, చాలా చెత్త మాటలు చాలా జరుగుతున్నాయి. మరి గతంలో కూడా సినిమా ఫంక్షన్స్లో అక్కడున్న హీరోయిన్ల మీద, అక్కడున్న యాంకర్స్ మీద చాలా వల్గర్గా మాట్లాడినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఒక సుమ అనే యాంకర్ అక్కడ అలీ కామెంట్ చేసినప్పుడు ఖండించిందా మా అసోసియేషను? అంటే ఈరోజు మహిళా సంఘాలు వెళ్ళి మీ మీద కేసు పెడితే ఇప్పుడు మీరు ఖండించేవాళ్ళు అయితే నిన్నే ఖండించేవాళ్ళు కదా. ఈరోజు మేము పొద్దున ఉదయం నుంచి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఉదయం నుంచి మా స్టాండ్ ఏంటి, సోషల్ బాయ్కాట్ చేస్తారా, దీన్ని ఖండిస్తారా, అసలు మా సంగతి ఏంటని పొద్దున్న నుంచి అంటే సాయంత్రం మీరు ప్రెస్ మీట్ పెట్టారు. మీకు నిజంగా ఫీలింగ్ ఉంటే, కన్సర్న్ ఉంటే సుమ యాంకరింగ్లోనో, ఝాన్సీ యాంకరింగ్లోనో, లేకపోతే ఇంకెవరి యాంకరింగ్లోనో, ఇంకే మహిళ పట్ల, ఇంకో హీరోయిన్ పట్ల మీ కామెంట్స్, మీ నటులు, తోటి ఇండస్ట్రీ నుంచి సంబంధించిన వాళ్ళు కామెంట్ చేసిన రోజు ఖండించేది కదా ఈ మా అసోసియేషన్. ఎందుకు ఖండించలేదు? అంటే మీరు యాక్సెప్టబుల్ అనుకున్నారు, అంటే ప్రొటెస్ట్ రియాక్షన్ రానంత వరకు ఇవి చెల్లుబాటు అవుతాయి అనుకున్నారు. ఇదే చలపతి గతంలో మాట్లాడినప్పుడు కూడా చెల్లుబాటు చేయించుకున్నారు. ఇదే చలపతి గతంలో ఇట్లా మాట్లాడినప్పుడు ఎవరైనా మా అసోసియేషన్ నుంచి వచ్చి మాట్లాడారా? అంటే మీరు ఒక ప్రొటెస్ట్ వచ్చాక మాట్లాడేదాన్ని మేమేలా అర్థం చేసుకోవాలి? మీకు నిన్నటి వరకు యాక్సెప్టబుల్ ఇవన్నీ, ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు యాక్సెప్టబుల్. ఉదయం నుంచి ఈ గొడవలన్నీ లైవ్లో వెళ్తుంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు సెల్ఫీల్లో పెట్టుకుని ఇది మాకు యాక్సెప్టబుల్గా కాదు, మేము ఖండిస్తున్నాం అని మాట్లాడుతున్నారు. మీ కల్చర్ ఏంటి? మీ సినీ ఇండస్ట్రీ కల్చర్ ఏంటి అని మేము అడుగుతున్నాం. మీరు చాలా మంచి సినిమాలు తీసాం, గొప్ప సినిమాలు తీసాం, పక్కన పెట్టండి. ఇటువంటివి బయట లైవ్ షోలలో కానీ, ఆడియో ఫంక్షన్స్లో కానీ, లేకపోతే ఇటువంటివి అది బాలకృష్ణ మరెవరో కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీ స్టాండ్ ఏంటని మేము ప్రశ్నిస్తున్నాం. రైట్, చెప్పండి ప్రసన్న కుమార్ గారు. ఎవరైనా హీరో బాలకృష్ణ గారు అయినా కావచ్చు, ఇంకెంత పెద్ద హీరోలన్నా కావచ్చు, చలపతిరావు గారు కావచ్చు, ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఇది మొత్తం ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుంది, అంతే కదా? ఇది మొత్తం సినీ పరిశ్రమకి సంబంధించిన, గౌరవానికి సంబంధించిన విషయంగా మేము చూస్తున్నాం. అది మీరు చూసినా చూడకపోయినా మేమైతే ఇది ఒక సినీ పరిశ్రమ కల్చర్ కి సంబంధించిన విషయంగా మేము చూస్తాం. ఝాన్సీ మీదో లేకపోతే సుమ మీదో ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన రోజు ఇదే ప్రెస్ మీట్ పెట్టొచ్చుగా. రైట్, ఇవాళ చలపతి ఏంటి ఆనాడు అలీ అనొచ్చు, ఇంకెవరో అనొచ్చు, మీ సినిమా నట్లుగా వాళ్ళు కూడా అన్నది మీ ఇండస్ట్రీలోనే కదా జరిగింది. మీరు ఎందుకు ఆనాడు ప్రెస్ మీట్ పెట్టలే? ఈరోజు చలపతిరావు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ మొత్తం మీద అంటే మహిళల పట్ల ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళ పట్ల మీ వైఖరి ఏంటి? వాళ్ళు క్షమాపణ చెప్తే లేదంటే అసలు ఇక మీ సినిమాల నుంచి బాయ్కట్ చేసే చర్యలు ఏమన్నా తీసుకుంటారా? ఇక్కడ నిజాయితీగా చెప్పాలంటే ఎవరెవరిని బాయ్కట్ చేసే పరిస్థితి ఇక్కడ లేదండి. ఇక్కడ ఆ పరిస్థితులు లేవు, ఇది కూడా లేదండి. అంటే కాదు, ఇక్కడ ఒకటి ఏంటంటే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కానీ సర్టెన్ లిమిటేషన్స్లోనే ఉన్నాయి కానీ వీటికి ఏం ఫుల్ పవర్స్ రేంజ్లో లేవండి. ఇది నిజాయితీగా మాట్లాడుకోవాల్సిన విషయం. సరే, అక్కడికి అది వదిలిపోతే బాలకృష్ణ గారు క్లియర్గా ఆయన అసెంబ్లీలో డిస్కషన్లో ఆయన క్లారిఫికేషన్ ఆయన ఇచ్చారు. అడిగారు అయిపోయిందండి.
ఇప్పుడు రకరకాల కామెంట్స్ అండి. ఎన్టీ రామారావు 82లో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అట్టా ఇట్టా అని చెప్పి అన్నారు. ఎన్టీ రామారావు ఎన్ని చేశారండి మహిళలకి? ఆయన మహిళా యూనివర్సిటీ పెట్టారు, మహిళలకు సమాన ఆస్తి హక్కు ఇచ్చారు, మహిళలకు చేసింది ఆయనే మహానుభావుడు. మహిళలు చేసింది ఎన్టీ రామారావు చేశారు. వచ్చే విధంగా మాట్లాడితే చెల్లుతుంది, అన్ని చేశాడని ఒకవేళ అనుకుందాం. ఇప్పుడు అట్లా చూసుకుంటే సినిమా వాళ్ళు ఎంజీఆర్ కానీ కాదండి, ఎన్టీ రామారావు కానీ ఎంజీఆర్ గారు కానీ జయలలిత గారు కానీ సినిమా వాళ్ళని మాట్లాడితే వీళ్ళే చేశారండి. వీళ్ళే ప్రజలకు చాలా గొప్పగా చేశారు, వీళ్ళే చాలా గొప్ప చేశారండి. ప్రజలు ఇవాళ మహిళలకి మహిళా యూనివర్సిటీ కానీ మహిళా ఆస్తి హక్కు కానీ మహిళలకి ఇంత చేసింది ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 గవర్నమెంట్లో దట్ ఈస్ ఓన్లీ వన్ ఎన్టీఆర్. అంటే మీరు సినిమా వాళ్ళు కాదండి. అలాగే ఇవాళ జయలలిత గారు ఎన్ని స్కీమ్స్ పెట్టారండి? పెట్టారు కాబట్టి సినిమా వాళ్ళు నాట్ ఓన్లీ మహిళా యూనివర్సిటీ అండి, ఆస్తి సమాన ఆస్తి మహిళా రిజర్వేషన్ చేసింది ఆయనేనండి. ఆయనే చేశారండి. సినిమా అటు ఎంజీఆర్ గారు కానీ ఇటు జయలలిత గారు కానీ సినిమా వాళ్ళు అన్నారు. ఈ దేశంలో పుట్టిన మహిళల సమాన హక్కులు భారత రాజ్యాంగంలో సమాన హక్కులు ఉన్నాయి. ఎందుకు ఇచ్చారండి? ఎవరు ఇవ్వకుండా ఆయన ఒక్కడే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆయన మధ్యలో ఆయన ఒక్క నిమిషం అండి. ఇటువంటి భజన్లు ఇటువంటి చెంచాగిర్లు బంద్ కావాలండి. ఈ దేశ మహిళలు భారతదేశంలో పుట్టిన మహిళలకి రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చింది. అది ఆస్తి హక్కు కావచ్చు, హింస నుండి భద్రత పొందే హక్కు కావచ్చు, అత్యాచారం నుంచి భద్రత పొందే హక్కు కావచ్చు, గౌరవంగా జీవించే హక్కు కావచ్చు. ఆయన ఇచ్చాడు అంటే అది ఈ దేశ మహిళల హక్కులు. భారత రాజ్యంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు చదవండి. ఆర్టికల్ 14 నుంచి 21 వరకు మీరు గౌరవిస్తే దానికి ముందు ప్రత్యేక మహిళా యూనివర్సిటీ ఎందుకు ఎవరివ్వాలా? ముఖ్యమంత్రిగా ఇవ్వచ్చు, ప్రజలు గెలిపిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఇవ్వచ్చు. మహిళలందరూ కలిపి ఓటేసి గెలిపించారు, ఇచ్చారు. ఇవాళ జయలలిత గారు ఎన్ని చేశారండి? సినిమా వాళ్ళు అన్నారు, సినిమా వాళ్ళే చేశారు. జయలలిత గారు ఆవిడకి ఎందుకు చేశారు? అక్కడ కరుణానిధి గారు సినిమా వాళ్ళు ఎంజీఆర్ గారు ఏం చేశారు? అమెరికా అండి, రొనాల్డ్ రేగన్ కాడి నుంచి సినిమా వాళ్ళు అండి. ఒక్క నిమిషం నేను ఒక్కటి మాట్లాడుతున్నా. మన దౌర్భాగ్యం ఏంటంటే దశాబ్దాలుగా మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళలు స్వాతంత్ర పోరాటం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి శ్రీకాకుళం రైతాంగ పోరాటం వరకు కూడా భూమిపై హక్కు కోసం, సమాన హక్కుల కోసం, అన్నిటి కోసం పోరాడుతున్నారండి. ఆ పోరాటాల ఫలితంగా ఒక్కొక్క హక్కు వస్తుంది. కేసీఆర్ హయాంలో కొన్ని వచ్చినాయి, ఎన్టీఆర్ హయాంలో కొన్ని వచ్చినాయి, చంద్రబాబు కొన్ని చేశాడు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి చేశాడు. కానీ కొన్ని దశాబ్దాల పోరాటాలు ఉన్నాయి. 2005లోనే కుటుంబ హింస నిరోధక చట్టం వచ్చింది, లైంగిక వేధింపుల నుండి రక్షణ చట్టం వచ్చింది. 2012లో పని స్థలాల్లో లైంగిక వేధింపుల చట్టం వచ్చింది. 2013లో నిర్భయ చట్టం వచ్చింది. వీటన్నిటి వెనుక మహిళల పోరాటాలు ఉంటే వాళ్ళు ఇచ్చారు ఈ చట్టం, వాళ్ళు తెచ్చారని చెప్పడం తప్పు. అట్లాగే మేము కూడా అనేక సందర్భాల్లో ఈ భారతదేశంలో ఆస్తిలో పుట్టింటి ఆస్తిలో సమాన వాటా ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్, ఆ తర్వాత శరద్ పవార్, ఆ తర్వాత జయలలిత, వీళ్ళు ముగ్గురే అని మేము చెప్తున్నాం. కానీ అది వాళ్ళ మెహర్బానీ కాదు. ఈ దేశంలో మహిళలు ఈక్వాలిటీ అనేది రాసుకున్నాక కూడా ఎన్ని రోజులు వీళ్ళ మెహర్బానీలను బతకాలా, ఎన్ని రోజులు వీళ్ళ నజరాలను బతకాలా? రాజకీయ నాయకులు అవి నజరానాలు అంటారు. ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చి కేసీఆర్ తానే ఉద్ధరించిన అంటాడు. కానీ 10 ఏళ్ళుగా ఒంటరి మహిళలకు పింఛన్లు అనేది డిమాండ్ ఉంది. అట్లాగే పుట్టింటి ఆస్తిలో కాదు, మెట్టినింటి ఆస్తిలో కూడా సమాన వాటా అడుగుతున్నాయి మహిళా సంఘాలు లేదా మహిళలు. ఈ రోజు వరకు అది రాలేదు. కాబట్టి 3వ వంతు రిజర్వేషన్ బిల్లు ఆడ బుట్ట దాఖలు అయ్యింది. 20 ఏళ్ళుగా మీరు 3వ వంతు పాటిస్తారా? ఇదే ఎన్టీఆర్ కనీసం 3వ వంతు సీట్లు ఇచ్చాడా? ఇదే ఆస్తి హక్కు ఇచ్చాడని అంత వెర్రవేగుతున్నారు. 3వ వంతు సీట్లు కేటాయించాడు చంద్రబాబు ఇచ్చాడా? 3వ వంతు సీట్లు మీ సినిమాల్లో కనీసం సమాన వేతనాలు ఉంటున్నాయా అండి? సమాన రెమ్యూనరేషన్ ఉంటుందా? ప్రేరేపిస్తుంది మహిళలకి కాదండి, మా హీరోయిన్లకు కానీ అందరికీ కూడా హీరోయిన్లకి చాలా ఎక్కువ కూడా ఉందండి, హీరోల కంటే కూడా ఎక్కువ ఉందండి. రకరకాలు జరుగుతుందండి. ఇక్కడ మా దగ్గర ఏంటంటే
సక్సెస్ ఈజ్ ద క్రైటీరియా. సక్సెస్ వినండి, సక్సెస్ వచ్చిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళు చాలా ఎక్కువ సంపాదిస్తారండి. సక్సెస్ లేకపోయిన వాళ్ళు చాలా వీక్ పొజిషన్లో ఉంటారండి. మా దగ్గర ఒక సినిమా ప్రొడ్యూసర్లుగా చూసుకుంటే సక్సెస్ రేటు కేవలం 4 నుంచి 5% అండి. 95 నుంచి 96% ఫెయిల్యూర్ రేట్ అండి. చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రొడ్యూసర్లు ఉన్నారండి. చెప్తున్నాండి వాళ్ళ రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే మహిళల హీరోయిన్లకి హీరోల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఎవరైతే వాగారో ఆ వాగినాయని నేను తప్పు చేశాను క్షమించండి అని చెబుతూ నేను దాని కంటెంట్ నేను ఇలా అనుకున్నాను. నేను చర్య తీసుకునే రైట్ మాకేం లేదండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు సంజయ్ గారు కాదండి, చర్య అంటే ఊరికనే ఒక మాట చెప్పనండి, ఇక్కడ ఐవాష్కి చంపేస్తామండి పొడి చేస్తామండి అది అని చెబితే అది అబద్ధం అండి. అబద్ధాలు చెప్పడం అనవసరం అండి. అది నిజాయితీగా నిజాయితీగా నేను చెప్తున్నాను, నిజాయితీ చెప్తున్నాను. ఎవరైనా కాకపోతే ఆయన ఎవరైతే మాట్లాడారో ఆయన వచ్చి నేను తప్పు చేశాను క్షమించండి, నేను ఆ సెంటెన్స్లో నేను అలా మాట్లాడాను అని ఆయన క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్లస్ వయసులో పెద్ద ఆయన కావాల్సింది ఏంటంటే సినీ ఇండస్ట్రీలో ఇప్పటికైనా ఒక సున్నితమైన ఆలోచన విధానం ఉంటుందా, ఒక భావజాలం వస్తుందా, ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుందా? స్త్రీల పట్ల వీళ్ళు నడిచి వచ్చే ఒక సెక్స్ సింబల్స్ అంటే వీళ్ళ అవయవాల పొందిక కూడా లైంగిక కోరికల్ని తీర్చేది అనే భావన ఎంతకాలం? స్త్రీ అంటే ఒక లైంగిక వాంఛలు తీర్చేది, ఒక లైంగిక వస్తువు, ఒక లైంగిక సాధనం అనే విధంగా ఎన్నాళ్ళు చూస్తారు? స్త్రీకి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఏనాడు 140 ఏళ్ల క్రితం చలం ఘోషించాడు, స్త్రీ కూడా ఒక మనిషి, ఆమెకి హృదయం ఉంటుంది, దానికి అనుభూతినివ్వు, ఆమెకి మెదడు ఉంది, దానికి ఆలోచన ఉంటుందని గుర్తించు, ఆమెకి శరీరం ఉంది, దానికి వ్యాయామం ఉండాలని గుర్తించు అని మాట్లాడారు. మీరు ఆ భావజాలాన్ని అంగీకరిస్తారా? మీరు ఇవాళ ఇవన్నీ కాదు, ఆయన ఉద్ధరించాడు, ఈయన ఉద్ధరించాడు కదా, ఉద్ధరింపులు వద్దు మహాప్రభో, మీరు మనుషులుగా చూస్తారా? ఈక్వాలిటీని గుర్తిస్తారా లేదా? ఆ సెన్సిటివిటీ, ఆ సున్నితమైనటువంటి ఆలోచనలు మీలో వస్తాయా రావా? ఆ సెన్సిటివిటీ ఒక సెన్సిటివ్ హ్యూమన్ రిలేషన్స్గా మీరు గుర్తిస్తారా లేదా? స్త్రీ పురుషుల సంబంధాలు ఒక సెన్సిటివ్ హ్యూమన్ రిలేషన్స్. సమాజంలో సగభాగమైన మహిళలు కుటుంబంలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మీ ఇండస్ట్రీలో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్ళ పట్ల మీకు ఎందుకు ఇంత చులకన భావం? ఆ భావాన్ని పోగొట్టుకుంటారా లేదా అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది, దట్ వీళ్ళు కూడా ఇంట్లో భార్య ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, అక్క ఉంటుంది. వాళ్ళని కూడా అట్లా మాట్లాడతారో లేదో ఈ రోజు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారు. మీరు 4% 3% కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నారండి. 96% చాలా మంచి సినిమాలు చాలా తీసినవి ఉన్నాయండి. ఆ తీసినాటిలో శిఖరం ది పీక్ అని ఒక సినిమా చేశారండి, చాలా అద్భుతమైన సినిమా. కానీ అది జనం దగ్గర ఆడలేని పరిస్థితి. ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ దాదాపు 50 లక్షలు. బాహుబలి 199 థియేటర్లలో ఉంటుందండి. ఇది మీ సినిమా ఇండస్ట్రీ కల్చర్. అది కూడా చిన్న సినిమాలను ఆడనీయకపోవడం, ఇది చాలా మంచి మాట చెప్పారు ఆయన. వీళ్ళ ముక్కు మొహాలే బాగుంటాయి. ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ కొడుకే, వాడు వచ్చేవాడి పేరేదో ఉంది. ఇక చిరంజీవి వాడి కొడుకు, లేకపోతే అల్లు అర్జును, లేకపోతే సినిమా వాళ్ళు మోహన్ బాబు ఆయన కొడుకులు. వీళ్ళకే ముక్కు మొహాలు ఉన్నాయా? వీళ్ళకే యాక్షన్ వచ్చా? సినీ ఇండస్ట్రీ ఏమైనా అయ్యగాని జాగీరా? వీళ్ళ ఎందుకు హీరోలుగా ఉంటారు? రెండో విషయం అండి, మీరు మొత్తం సినిమా హాళ్ళని క్యాప్చర్ చేస్తారు. మాఫియా కల్చర్ మీ దాంట్లో మీరు సినిమాలు రిలీజ్ చేసే కాడి నుంచి హాల్స్ లేకుండా చేసే, థియేటర్స్ లేకుండా చేసే వరకు మీ ఇండస్ట్రీలో ఉన్న కల్చర్. మంచి సినిమా ఎలా బతికి పట్టగలుగుతుంది? అది ఆవిడ చెప్పింది 100% నిజమండి. డెఫినెట్గా ఆవిడ నడుం బిగించుంటే ఆవిడ వెనక మళ్ళీ మేము రమ్మన్నా వస్తాం, లేదంటే దీనికి ఎప్పటి నుంచినో పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలకి ప్రభుత్వం 100% సహాయం చేయాల్సిన బాధ్యత ఉంది. చిన్న నిర్మాతలు చేసిన ధర్నాకి మేము వెళ్ళి సపోర్ట్ చేసామండి. ఈ చిన్న నిర్మాతలందరూ ఒకసారి ధర్నా చేశారు నాకు గుర్తున్నంత వరకు. మేమందరం వెళ్ళి ప్రకటించాం. అంటే నేనేమంటే ఎవరి హక్కు కోసం వాళ్ళు పోరాడాలి. మీరు మీ చిన్న సినిమాలు వాళ్ళు లేదా నిర్మాతలు మీరందరూ కలిసి బయటకు వచ్చి పోరాటం చేస్తే అందుకే అంటున్నా అంటే సినీ ఇండస్ట్రీలో
ఒక మహిళల పట్ల వాళ్ళ వైఖరే కాదు, మొత్తం మీద అసలు ఇండస్ట్రీనే డెమోక్రటైజ్ కావాలి అనేది చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరేమంటారు? ఒక్కటే అండి, నేను అడిగేది ఒక్కటే విషయం అడుగుతున్నాను. ఇప్పుడు చిన్న థియేటర్స్ అది మాట్లాడాం కదా, జనరల్ టాపిక్. ఎందుకంటే నేను ఒక సబ్సిడీ కమిటీ మెంబర్ని ఈ స్టేట్ గవర్నమెంట్లో. దాని గురించి మేము చేస్తూనే ఉన్నాం. చిన్న నిర్మాతలకు ప్రొడ్యూసర్ ఇంకా చేయడం మాకు అది ఓకే. దాని గురించి ఎవరైనా కూడా మేము ముందుండడానికి కూడా అది ఉన్నాం. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, మహిళల పైన మీరు ఎందుకు పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు? ఒక్కసారి నాకు కామెంట్స్ చేసిన వాళ్ళని బహిష్కరణ లాంటి ఒక పదం అంటే మీ మా నుంచి అంటే మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తారు అంటే వాళ్ళు మాట్లాడొచ్చు, తర్వాత మీ దగ్గర వచ్చి మాట్లాడకు మళ్ళీ సారీ చెప్పడం. అంటే మీరు మొత్తం మీ యొక్క మైండ్ అంతా బూతులతో నిండి ఉండి చివరికి సేటు సారీ అన్నట్లు ఏదో ఒక మాట సారీ అని ఒక మాట మాట్లాడితే అది ఎంతవరకు సాధ్యం? అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించుకోవాలి ప్రస్తుతం. ఎందుకంటే ఇంత చిల్లరగా ఇంత అసలు చూడని అసలు వేసుకుంది. మేము చాలా ఆలోచించి ఈరోజు కేసు పెట్టామండి. ఆయన అన్నట్లు జబర్దస్త్ లాంటి వాటిల్లో కూడా బూతులు నిత్యం బూతుల మయమైపోయినాయి. దాని గురించి కూడా ఒక మహిళా సంఘం వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు, గౌడ సంఘం వాళ్ళు, ఒక మహిళలు కూడా ఒక ఇష్యూ అయింది. వాళ్ళు కూడా గొడవ చేసి ఆ మహిళలు కూడా కొట్టడం జరిగింది. కూడా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయండి. సినిమా ఇండస్ట్రీలో ఇట్లా పేలడం, వాగడం, నోటి దూలతో వాగడం, నోరు పారేసుకోవడం కొత్త కాదు. కానీ ఎన్ని రోజులు మనం వదిలేసి మన గోలలో మనం ఉంటాం పోనీలే అంటే లేదా ఆ రొచ్చు మనకెందుకు? మనకి నిజంగా రోజు నిత్యం ప్రజల పోరాటాలతో మునిగి తేలుతున్న మాకు ఇటువంటి చెత్తను పట్టించుకునే తీరిక కూడా లేదు. కానీ ఈరోజు మహిళల తరఫున విమెన్ ఫోక్ రిప్రజెంటేటివ్స్గా మహిళల ఆత్మగౌరవం ఇష్యూగా మేము తీసుకుని ముందుకు వచ్చాం. ఇప్పుడైనా ఎఫ్ఐఆర్ చేయాలి, చర్య తీసుకోవాలి. రేపు ఇంకొక రోజు ఇంకెవరు కూడా అలా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉండాలి అనేది మా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సంజయ్ గారు, రేవతి గౌడ్ గారు, అదేవిధంగా ప్రసన్న కుమార్ గారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు విజ్ఞాన్స్ యూనివర్సిటీ బిల్డింగ్ యంగ్ ఇండియా. ఎంసెట్ లేదా ఇంటర్లో మెరిట్ ఆధారంగా బీటెక్లో అడ్మిషన్లు ప్రారంభం. For more updates, please subscribe 99 TV Telugu.